మీకు తెలుసా, సైతాన్కు మీ ఇల్లు మొత్తం అవసరం ఉండదు. అతనికి మీ గోడకు ఒక్క మేకు పెట్టుకునేంత చోటు చాలు. అసలు ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. ఒకసారి ఒక ఇంటి యజమాని ఉండేవాడు. అతని ఇల్లు చాలా అందంగా ఉండేది. ఒక కొనుగోలుదారు వచ్చి ఆ ఇంటికి మంచి ధర ఆఫర్ చేశాడు. కాని యజమాని అమ్మడానికి ఒప్పుకోలేదు. ఆ కొనుగోలుదారు మళ్లీ వచ్చి తన ఆఫర్ పెంచుతూనే ఉన్నాడు. అయినా యజమాని ప్రతిసారి తిరస్కరించేవాడు. ఒకరోజు ఆ కొనుగోలుదారు మళ్లీ వచ్చి ఇలా అన్నాడు, నాకు మీ ఇల్లు మొత్తం అవసరం లేదు. ఈ గోడలో ఒక చోట ఒక్క మేకు పెట్టుకునేంత స్థలం చాలు. మీ ఇంటి విలువలో సగం దొబ్బిస్తాను. ఈ ఆఫర్ చూసి యజమాని ఆలోచిస్తాడు. ఒక్క మేకు కోసం ఇంత డబ్బా? దీనివల్ల మనకొచ్చే నష్టమేమీ లేదు. అయినా ఇల్లు మొత్తం కాదు కదా, ఒక్క మీకే కదా, ఏమవుతుందిలే. తర్వాత కొనుగోలుదారుడు ఆ గోడలో ఒక మేకు కొట్టి వెళ్లిపోతాడు. ఒక వారం గడిచింది. 2 వారాలు గడిచాయి. ఆ కొనుగోలుదారు మళ్లీ వచ్చాడు. ఈసారి అతని చేతిలో ఒక సంచి ఉంది. ఆ సంచిలో కుళ్ళిపోయిన జంతువు మాంసం ఉంది. ఆ సంచి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తోంది. అతడు ఆ సంచిని తీసుకుని ఆ మేకుకు వేలాడదీశాడు. దాంతో ఆ ఇంటి యజమాని కోపంతో, నువ్వేం చేస్తున్నావా? ఇంత దుర్వాసన వచ్చిన దాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచుతారా? వెంటనే దీనిని తీసుకువెళ్ళు. అందుకు కొనుగోలుదారుడు, ఈ గోడ, ఈ మేకు నా సొంతం. నేను నా మేకుపై ఏదైనా వేలాడదీయగలను. అడగడానికి నువ్వెవరు? దాంతో యజమాని ఏమీ చేయలేకపోతాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో దుర్వాసన భయంకరంగా పెరిగిపోతుంది. ఈగలు వచ్చాయి. పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. చివరికి ఆ ఇంట్లో ఉండలేక యజమాని తన ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఇదే పని సైతాన్ మన జీవితాల్లో చేస్తాడు. మనం ఇలా అనుకుంటాం, ఒక్కసారి అబద్ధం చెప్పానంతే, ఒక్కసారి స్నేహితులతో మద్యం తాగానంతే, ఒక్కసారి తప్పు పని చేశానంతే. ఆ ఒక్కసారి అన్నదే మన హృదయంలో నెమ్మదిగా దుర్వాసన పుట్టిస్తుంది. ఆ పాపం అలవాటుగా మారి మన జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు, చిన్న పాపాలను తక్కువగా చూడకండి. ఆ చిన్న పాపాలు కూడబడి మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి సోదరులారా, సైతాన్ ముందు తలవంచడం కాదు, మన రబ్బు అల్లాహ్ ముందు తలవంచాలి. ఎందుకంటే అల్లాహ్ ఆ మేకును, ఆ దుర్వాసనను పూర్తిగా తొలగించి మన హృదయాన్ని, మన జీవితాన్ని పవిత్రంగా మారుస్తాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, మనం ఆ మేకు గురించి ఆలోచించము. మన జీవితంలో ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయో అని మాత్రమే ఆలోచిస్తాం. యా అల్లాహ్, మా హృదయాల్లో సైతాన్ ఆలోచనలకు ఏమాత్రం స్థలం ఇవ్వకుండా నీ కరుణతో మమ్మల్ని కాపాడి సరిదారిలో నడిపించు. ఆమెన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.